రాజమండ్రం దోసర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు బట్టల వ్యాపార నిమిత్తం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వడదెబ్బకు గురై చనిపోయినట్టు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందనేదే పాటు ఎవరైతే యువకుడు చనిపోయి వాళ్ళ బాబాయ్ అయితే ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాటల్లో విందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆ యువకుడు చనిపోవడం కారణం ఏంటి? ఎక్కడికి మీరు వ్యాపారంకెళ్లారు? సార్ మాది విజయనగరం జిల్లా రాజా మండలం దోసర గ్రామం. మా తాతల ముత్తాతల కాంచి మేము బట్టల వ్యాపారం అనేది చేయడం జరుగుతుంది మా దోసర గ్రామంలో. అయితే మేము బట్టల వ్యాపారానికి గుమ్మలక్ష్మీపురం, మా దగ్గర పరిధిలో ఉన్న గుమ్మలక్ష్మీపురానికి వెళ్ళడం జరిగింది. అయితే మేము ఉదయాన్నే లేచి ప్రతిరోజు కూడా మా డైలీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సార్, ఈ బట్టల వ్యాపారానికి వెళ్ళాం. వెళ్ళిన యెడల అతను పూర్తిగా ఈ బాబీ అనే వ్యక్తి మా అన్నయ్య గారి అబ్బాయి. తన పేరు ఆదిత్య, ముద్దుగా బాబీ అని పిలుస్తుంటారు. ఈ వడదెబ్బ కారణంగా పూర్తిగా వడదెబ్బతో తగిలి నన్ను కలవడం జరిగింది అక్కడ. అయితే హాస్పిటల్కి, గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కాదన్నారు. వెంటనే కురపం గవర్నర్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ అధికారులు, అదే ప్రభుత్వ డాక్టర్లు సిపిఆర్ చేశారు. ఎంత చేసినా ప్రయత్నం లేదు. పూర్తిగా వడదెబ్బ తగిలిందని చెప్పడం జరిగింది. ఈ అబ్బాయి చనిపోయాడని అక్కడే నిర్ధారించారు. ఈ బాధతో మేము తీవ్రంగా ఆందోళనకు గురయ్యాము సార్. ఈ పరిస్థితి మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలియడం ద్వారా అందరూ నిర్ఘాంతలైపోయారు. ఈ గ్రామానికి సంబంధించి అందరూ కూడా వారిని, బాబీ అనే వ్యక్తిని చాలా గౌరవంగా ప్రేమించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గౌరవించడం ఉండేది. అయితే ఈ గ్రామానికి సంబంధించి మా అన్నయ్య కత్తిరి శ్రీనివాసరావు, వాళ్ళ అబ్బాయి ఆదిత్య, ముద్దుగా బాబీ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం సార్. వీళ్ళకి కనీసం బ్రతకడానికి కూడా ఏం లేదు. ఈ ప్రభుత్వం వారు దయచేసి ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలండి. ఈ కుటుంబాన్ని ఆదుకున్నట్లయితే పేరు పేరున మీకు రుణపడి ఉంటారు. ఈ కుటుంబాన్ని మీ కొనసాగంలో తీసుకోవాలి సార్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే దోసర గ్రామంలో యువకుడు చనిపోయే విషయం తెలిసిందో, ఈ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇదే విషయంపై అయితే మన మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ గ్రామం అసలు ఈ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళి అబ్బాయి చనిపోయాడు? ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇది దోసర రామినాయుడు వలస గ్రామం అండి, రాజా మండలం, విజయనగరం జిల్లా. నేను మాజీ సర్పంచ్ను. మా గ్రామంలో మరి బతుకు తెరువు గురండి బట్టల వ్యాపారం అనే వృత్తి అందరూ చేయడం జరుగుతుంది. అదే రుచిగా మరి ఎండైనా వానైనా తప్పదు. అలాగే ఈ కత్తిరి బాబీ అనే కుర్రాడు కూడా గుమ్మలక్ష్మీపురం మన్యం జిల్లాకి వ్యాపారంకి వెళ్ళడం జరిగింది. మరి ఈ వారం 10 రోజుల్లో ఎండ తీవ్రత బాగా ఉండడం చేతను మరి ఆయన 9లో వడదెబ్బకి గురయ్యి బాగా దెబ్బతిని బాగా అవస్థకు గురయ్యి, అలా మాకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. వాళ్ళు ఎంబడే గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇది తీవ్ర వడదెబ్బ తగిలింది, ఇక్కడ అవ్వదని వాళ్ళు చెప్పడం చేత మళ్ళీ కురపం హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్లు వాళ్ళు విశ్వం ప్రయత్నం చేశారు, అయినా కూడా కుర్రోడు వడదెబ్బ తీవ్రం అవడం చేత మరి మరణించడం జరిగింది. మరి ఆ మరణ వార్త వినగానే మా గ్రామం మరి శోక సముద్రంలో మునిగిపోయింది. మరి నిరుపేద కుటుంబం, మరి వాళ్ళకి ఏమి ఆధారం లేదు. ఆ పిల్లడే ఆ ఇంటికి ఆధారం, ఆ పిల్లడే పెద్ద అంచేతను మరి ఇల్లు కూలిపోయింది. ఇంటికి పెద్దవాడు కూలిపోయింది కాబట్టి మరి గవర్నమెంటు మరి అందరూ కూడా సహకరించి ఆ కుటుంబాన్ని ఏదో రకంగా ఆర్థికంగా ఆదుకోవాలని మరి మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అలాగే గ్రామస్తులు అందరూ కూడా మరి మీరు ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పరామర్శించి మీ ఛానల్ ద్వారా మమ్మల్ని అన్నీ కొనుక్కున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు.
అదే కాకుండా ఏదైతే బాబీ చనిపోయిన అయితే బాబీ ఉన్నాడో, ఆ బాబీ కూడా జనసేన పార్టీలో అయితే చేరైతే మాత్రం ఆ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడని చెప్పేసి అయితే జనసేన పార్టీ నాయకులు, సైనికులైతే చెప్పే పరిస్థితి. మనతో పాటు జన సైనికులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జనసేన పార్టీలో చేరాడంటాడు. ఆ అబ్బాయి మీతో ఎలాగుండేవాడు? ఈ గ్రామంలో ఎలాగుండేవాడు? అతను దోసరి గ్రామానికి సంబంధించినటువంటి జనసేన క్రియాశీలక సభ్యుడు. ఈ మధ్యన సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని ఎంతోమందికి సభ్యత్వాలు నమోదు చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అలాగే ఎక్కడ కార్యక్రమం జనసేన పార్టీ కార్యక్రమం జరిగినా సరే ముందుండేవాడు. అలాంటి వ్యక్తి ఈ గ్రామం నుంచి కోల్పోవడం జనసేన పార్టీకి కూడా తీవ్ర నష్టము. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడాను జనసేన పార్టీ తరపున కూడాను ఆదుకునే ప్రయత్నం చేయాలని దోసరి జనసేన పార్టీ తరపున మేమందరము జనసేన పార్టీ సభ్యుల్ని కోరుకోవడం జరుగుతుంది. అతను ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడాను చాలా యాక్టివ్గా పనిచేయడమే కాకుండా వృత్తిరీత్యా బట్టల వ్యాపారం, అన్నయ్య చదువుకుంటున్నాడని చెప్పి తన తల్లికి తండ్రికి ఆరోగ్యం బాగోలేదని నేనే అన్నయ్యని చదివించాలి, ఇల్లుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే వృత్తిరీత్యా బట్టల వ్యాపారానికి వెళ్ళటం జరిగింది. ఎప్పటి నుంచో బట్టల వ్యాపారం చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో తీవ్రమైన వడగాల్పులు సంభవించడం వలన వడదెబ్బకి గురయ్యి అస్వస్థకు గురైనటువంటి బాబీ గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సరైనటువంటి వైద్యం అందక పార్వతీపురము మన్యం జిల్లా కురపాంలో తీసుకెళ్ళమనడం జరిగింది. కురపాము ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడ సరైనటువంటి ఎక్విప్మెంటు వైద్య పరికరాలు లేకపోవడం వలన బాబీ దుర్మరణం చెందడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఈ సమస్య ప్రభుత్వం వారు గుర్తించి వాళ్ళ కుటుంబానికి తగిన ఆర్థిక సాయాన్ని అందించాలని, అలాగే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని, అలాగే జనసేన పార్టీ కూడా ఆదుకోవాలని ఈ గ్రామం తరపున మేమందరము కోరుకుంటున్నాం. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజమండ్లం దోసరి గ్రామం ఉందో, దోసరి గ్రామంలో చాలా వరకు 80% చూసుకుంటే అయితే వీళ్ళైతే బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. తాతల ముత్తాతల కానించి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. అందులో క్రమంగా అయితే మాత్రం ఎవరైతే కత్తి శ్రీనివాస దంపతుల కుమారుడు బాబీ, వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయ్ అయితే మాత్రం గుమ్మలక్ష్మీపురం గ్రామం అయితే వెళ్ళడం జరిగింది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వ్యాపార నిమిత్తం వెళ్తుండగా మధ్యాహ్నం వడదెబ్బకైతే గురై బాబీ అయితే అస్వస్థకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చెప్పడంతో అక్కడ ఉన్న అయితే మాత్రం గుమ్మలక్ష్మీపురం హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పరిస్థితి విషమించడంతో కురపం హాస్పిటల్ వెళ్ళమని అయితే మాత్రం డాక్టర్లు సూచించారు. అక్కడికి వెళ్ళగానే అయితే మాత్రం అబ్బాయి అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి. అక్కడ డాక్టర్లు అయితే ఒకటే చెప్తున్నారు, వడదెబ్బతో చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమని కుటుంబ నేపథ్యం చూసుకుంటే అయితే మాత్రం వీళ్ళకైతే దిక్కు ముక్కు లేని ఆధారం. వీటికైతే కుటుంబంలో అయితే మాత్రం ఎవరు లేని పరిస్థితి. ఒక అన్నను చదివించాలి, తల్లిదండ్రులు పోషించాలంటే మాత్రం ఆ కొడుకైతే వ్యాపారం చేసుకున్న పరిస్థితి. అందులో క్రమంగా అయితే మాత్రం ఇలా చనిపోవడంతో అయితే మాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు అయితే మాత్రం విషాదాలు అలుముకున్నాయి. మాకు ఆ కొడుకే ఆధారం అంటూ తల్లిదండ్రులు ఈరోజు రోదన చూస్తే మాత్రం వర్ణనాతీతం. అందులో భాగంగా అదే కాకుండా ఇది ఏదైతే బాబీ ఉన్నాడో జనసేన పార్టీలో మాత్రం ఈ మధ్యన చేరాడు. క్రియాశీలకంగా ఉండైతే మాత్రం పార్టీ పనులు అయితే మాత్రం చురుగ్గా పనిచేసేవాడు. అందులో క్రమంగా చూసుకున్నట్లయితే జనసేన సైనికులు అయితే ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు సరదాగా ఉండేవాడు. పార్టీ కార్యకలాపాలైతే చురుగ్గా పనిచేస్తూ ఉండేవాడు. ఏదైతే జనసేన పార్టీలో ఉండైతే మాత్రం క్రియాశీలకంగా ఉండైతే మాత్రం మంచిగా సాగిస్తూ ఉండేవాడు. అందులో భాగంగా ఈ కుర్రోడైతే లేకపోవడం అయితే మాత్రం మాకు చాలా బాధాకరం. జనసేన పార్టీ ఆదుకోవాలంటూ ఇటు ప్రభుత్వం కూడా అన్ని పదంగా అయితే ఆదుకోవాలని చెప్పేసి అయితే మాత్రం గ్రామస్తులు అయితే కోరుకున్న పరిస్థితి. రాజమండ్లం దోస గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ.